హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా వాటర్ తీసుకొని ఒక బౌల్లో అందులో సాల్ట్, కొంచెం పసుపు, తర్వాత కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 అరటికాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తరువాత అరటికాయల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే పీసెస్ అన్నీ ఈవెన్గా ఒకేలాగా వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని మనం ముందుగానే వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో వేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇందులో కొంచెంగా మసాలా తయారు చేసుకుందాం. ముందుగా కొంచెం ఒక 3 స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరటికాయ పీసెస్లో పసుపు, కారం, సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఫైనలీ అరటికాయ ఫ్రై తయారైపోయింది. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనలీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.